For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్కారం, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనతో ఉన్నారు రాజశేఖర్ గారు, సర్టిఫైడ్ ఫైనాన్స్ ప్రొఫెషనల్, ఎక్స్ సీనియర్ మేనేజర్, కోఆపరేషన్ బ్యాంక్. నమస్కారం సార్. నమస్తే అండి. ఒక ఇన్వెస్టర్ అనేది స్టాక్ మార్కెట్ లో తనంతట డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయడం అనేది బెటరా, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం అనేది బెటరా? అంటే ఇన్వెస్ట్మెంట్ జర్నీ అనేది ఇండివిజువల్ గా చేసేయడం బెటర్ అంటారా? ఇలా ఈ టూ ఆప్షన్స్ లో ఏది బెటర్ ఆప్షన్, అండ్ వాటిలో ఉండే లాభాలు నష్టాలు మీ ఎక్స్పీరియన్స్ ద్వారా మాకు తెలియజేయండి సార్. తప్పకుండానండి. మీరు అడిగారు ఇన్వెస్ట్మెంట్ జర్నీ కొత్తగా స్టార్ట్ చేయడం అనేనా మీ ఉద్దేశం? కొత్తగా స్టార్ట్ చేయబోయే వ్యక్తి త్రూ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వెళ్తే బాగుంటుందా, లేకపోతే డైరెక్ట్ గా స్టాక్ మార్కెట్ లో స్టాక్స్ కొని, అంతేనా? ఇది కొంచెం ఎలాబొరేట్ గా చెప్పాలండి. నిఫ్టీ ఆర్ సెన్సెక్స్, ఈ రెండు మన స్టాక్ మార్కెట్ యొక్క దే ఆర్ ద ఇండెక్సెస్, మేజర్ ఇండెక్స్. నిఫ్టీ ఆల్ టైమ్ హైలో ఉంది ఇప్పుడు, 25,000 ప్లస్. సెన్సెక్స్ కూడా. ఒక ఇన్వెస్టర్ వచ్చి ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయబోయేది, లేదా కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా అనుకుందాం మనం. మీరు కొత్తగానే కాదు, నేను చెప్పేది ఏమంటే ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఏది ఎక్కువ రిటర్న్స్, ఏది ఎక్కువ మనకు తక్కువ రిస్క్, ఎక్కువ రిటర్న్ తక్కువ రిస్క్, ఇది మన మెయిన్ యొక్క ఇన్వెస్టర్. అంతే కదండి, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ మనం చేయాలనుకుంటే మనకు రిటర్న్, ఆప్టిమం రిటర్న్ రావాలి, రిస్క్ మనం మిటిగేట్ చేయాలి. దిస్ ఇస్ కాల్డ్ రిస్క్ మేనేజ్మెంట్. దీన్ని రిస్క్ మేనేజ్ చేసుకోవాలి. ఇన్వెస్టర్ వచ్చి స్టాక్స్ ఎలా ఇన్వెస్ట్ చేస్తాడో, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏ బ్రోకింగ్ ఫార్మ్తోనే, ఇప్పుడు మొబైల్లోనే మనం అంత ట్రేడింగ్ అకౌంట్ అంతా ఓపెన్ చేయొచ్చు, చేసి 2 లక్షలు 3 లక్షలు ఇన్వెస్ట్ చేస్తాడు. ఎలా ఇన్వెస్ట్ చేస్తారు? ఆ బ్రోకరేజ్ పంపించే వాళ్ళ రికమెండేషన్స్, లేకపోతే తను మార్కెట్ స్టడీ చేసి కొంటాడు. రీటైల్ ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడతాను నేను, స్మాల్ ఇన్వెస్టర్స్ గురించి, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కాదు. ఓకే, అంటే దోస్ హూ ఆర్ ఇన్వెస్టింగ్ బిలో 25 lakhs అలా కొంటాడు, స్టాక్స్ కొంటాడు. సే 10 lakhs అనుకుందాం. 10 lakhsకు ఎన్ని స్టాక్స్ వస్తాయి అనుకో అని ఎన్ని చేద్దాం అనుకుంటాడు. అతనుకున్న నాలెడ్జ్తోనో, లేకపోతే పక్కన ఉండే ఇది వాళ్ళతోనో చూసుకొని ఒక 10 స్టాక్స్, రిస్క్ కూడా డైవర్సిఫై అవుతుంది అని 10 స్టాక్స్ కొంటాడు అనుకుందాం. 10 lakhs 10 స్టాక్స్ కొంటాడు. ఆల్ ఆఫ్ సడన్ మార్కెట్ క్రాష్ అయింది, మీ 10 lakhs యొక్క ఇన్వెస్ట్మెంట్ కూడా కిందికి వచ్చింది. ఇప్పుడు ఒకటి గమనించాలి, ఆ స్టాక్ పికింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో. ఒకవేళ నిఫ్టీ మీకు 5% కరెక్ట్ అయినా మనం కొన్న స్టాక్స్ సే 20%, 30%, ఈవెన్ 50% కూడా కరెక్ట్ అయిన సందర్భాలు నేను చూశాను. అప్పుడు ప్యానిక్ కాకుండా ఉండాలి. అంతెందుకు, నిఫ్టీ 50 ఉంది, 50 స్టాక్స్ ఉంటాయి దాంట్లో. ఒక 10 years బ్యాక్, జస్ట్ 10 years, ఒక డికేడ్ బ్యాక్, దాంట్లో ఉండే స్టాక్స్లో దాదాపు ఇప్పుడుండే 50 స్టాక్స్లో ఏమేమని కొత్తగా ఒక పాత 20 స్టాక్స్ ఎన్ఎస్సి హ్యాస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద నిఫ్టీ. ఎందుకు? మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గింది. అవేం నేను వెళ్ళిపోయినాయని కాదు, అంటే నేను చెప్పేది ఏమంటే ఒక డికేడ్లోనే బిజినెసెస్ చాలా 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 మార్పులు జరుగుతున్నాయి. సో అప్ అండ్ డౌన్ చాలా బిజినెసెసే మార్పులు జరుగుతున్నప్పుడు స్టాక్ మార్కెట్, స్టాక్ ప్రైసెస్ కూడా ఇంకా వొలటైల్గా ఉంది. స్మాల్ ఇన్వెస్టర్ ఏదో ఇన్ఫార్మ్ న్యూస్ లేదా ఏదో ఇది పెట్టి కొంటాడు, కొన్న తర్వాత క్రాష్ అయిపోయింది ఆ పర్టికులర్ స్టాకే. ఎగ్జాంపుల్ చెప్తాను నేను, అంటే ఎగ్జాంపుల్స్ ఐఎమ్ నాట్. రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఒక 20 years బ్యాక్ చాలా 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 మంచి బ్రహ్మాండమైన కంపెనీ, అనిల్ అంబానీ గ్రూప్. రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ పవర్, ఇవన్నీ ఏమైనాయండి? ఇప్పుడు అసలు రిలయన్స్ క్యాపిటల్ కానీ లేకపోతే రిలయన్స్ కమ్యూనికేషన్స్ కానీ గాన్. అట్లా దాంట్లో ఇన్వెస్ట్ చేసింటే మీ యొక్క మొత్తం క్యాపిటల్, డైరెక్ట్గా వచ్చిన వాళ్ళకి క్యాపిటల్ అంతా ఎరోడ్ అయిపోతుంది కదా, మళ్ళీ క్యాపిటల్ ఉండదు. లేదా క్యాపిటల్ కావాలి అంటే మళ్ళీ అదర్ రిసోర్సెస్లో తీసుకొని రావాలి, అది ఇంకా రిస్క్తో కూడిన పని. ఇది కాకుండా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్టర్ యొక్క ఇంకో ఇదేమంటే అండి డ్రాబ్యాక్, ఎమోషన్స్. ద పర్టికులర్ ఇన్వెస్టర్ యొక్క ఎమోషన్స్ దే ప్లే ఏ మేజర్ రోల్. తీసుకుంటాడు స్టాక్, అది పడిపోయింది, కానీ
మళ్ళీ స్టాక్ మళ్ళీ రిబౌండ్ అవుతుంది, ప్యానిక్ అయితే అమ్మేస్తాడు. లేదా ఒక స్టాక్ ఉంది తీసుకున్నాడు, డబల్ అయిపోయింది, ఈ విల్ కమ్ అవుట్, కానీ ఈజ్ లూజింగ్. మీకు ఒక చిన్న ఇది చెప్తాను. 1980లో 10,000 రూపీస్, ఓన్లీ 10,000 రూపీస్ ఒక ఇన్వెస్టర్, విప్రో అందరికి తెలిసింది, మేజర్ ఐటీ సర్వీసెస్, ఇంకా అందరు ఉన్నాయి దాంట్లో, విప్రో కంపెనీలో ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం. ఈ రోజు దాని వాల్యూ ఎంత ఉంటుందో మీరు చెప్పగలరా? 500 crores. 10,000 in 1980 Wipro investment. If he had continued 1980 నుంచి ఈ రోజు దాని వాల్యూ అంటే బోనస్లు, స్ప్లిట్, డివిడెండ్ అంతా కలిసి 500 crores. అంత మీకు అంత జర్నీ 1982 and 2024 అంటే దాదాపు 44 years నువ్వు ఆ స్టాక్ ను అలాగే నమ్ముకొని కేవలం ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, చాలా చాలా తక్కువ, కష్టం ఉండడం, ఎమోషన్స్ విల్ ప్లే, అమ్మేస్తారు. చాలా చూశాను నేను అలాంటి డబల్ అయిన వెంటనే స్టాక్స్ అమ్మేసుకున్న వాళ్ళు చాలా, కానీ అవి ఇంకా పరిగెత్తాయి. ఇట్లా ఎమోషన్స్ చాలా ప్లే చేస్తాయి. లేదు ఇంకోటి వద్దా, ఇది పాజిటివ్, నేను ఎప్పుడు ఐ టాక్ పాజిటివ్, నెగిటివ్ కూడా చెప్తాను. ఎస్ బ్యాంక్ ఎగ్జాంపుల్ సేక్ ఐఎమ్ టెలింగ్ ఆల్ దిస్ స్టాక్స్ ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పేది. ఎస్ బ్యాంక్ 400 రూపీస్ వరకు వెళ్ళేది. 400 రూపీస్లో ఆ స్టాక్ ఇంకా పెరుగుతుంది, ఇంకా బ్రహ్మాండంగా పేపర్ల నిండా దీని నిండా అంతా కూడా బిజినెస్ ఛానల్స్ నుంచి కూడా అన్నీ చెప్పారు. 400 అలా ఒక వ్యక్తి హీ ఇన్వెస్టెడ్ ఎంటైర్ 10 lakhs ఆఫ్ హిజ్ క్యాపిటల్ ఇన్ ఎస్ బ్యాంక్. నిజంగా జరిగింది ఇది, నిజంగా జరిగిందండి. ఏమైంది? 400 నుంచి అది రివర్స్ తీసుకొని లాసెస్ అది ఇది అని 16 రూపీస్, 17 రూపీస్, 20 రూపీస్లో నడుస్తుంది, సమ్ 25-30 రూపీస్. మొత్తం క్యాపిటల్ ఎంత? ఈ టైప్ ఆఫ్ రిస్క్స్ ఉండవు. మీరు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ కనుక వస్తే, నేను దాని డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడాను, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో పాజిటివిటీ చెప్పాను, ఇది మనం ఎన్నో చూసాం. అసలు ఒక స్టడీ ప్రకారము, దట్ ఈస్ సెబీ స్టడీ, గత 20 ఏళ్లలో 1200 కంపెనీస్, లిస్టెడ్ కంపెనీస్ ఇన్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సిస్, వాళ్ళ కంప్లీట్ వాళ్ళ వైపౌట్ అయిపోయినాయి. అంటే దే ఎరోడెడ్, వాళ్ళ బిజినెసెస్ ఇది బాగలేక, ప్రమోటర్స్ చాలా ఉన్నాయి, యూనిటెక్, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్, అంతెందుకు మన సత్యం కంప్యూటర్స్ హైదరాబాద్, ఏమైంది సత్యం కంప్యూటర్స్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి అప్పుడు బ్రహ్మాండంగా చూపింది. ఏడిఆర్ అది చాలా మంది ఇన్వెస్ట్ చేశారు నాకు తెలిసి. అట్లా మీకు ఆ విధమైన యొక్క ఏమంటారండి యాక్సిడెంట్స్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ లో జరగవు. ఎందుకు అని అడగండి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేస్తారండి? మ్యూచువల్ ఫండ్ వాళ్ళు దానికి ఒక ఫండ్ తీసుకుందాం, వాళ్ళ దగ్గర మినిమం ఎంత విన్నప్పుడు 10,000 crores అసెట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, 1 lakh crores అసెట్స్ అండర్ మేనేజ్మెంట్, అంటే అంత ఉన్న ఫండ్స్ కూడా ఉన్నాయి. 10,000 crores ఉన్న ఫండ్ ఒక్కో బిజినెస్ కు ఒక అనలిస్ట్ని పెడుతుందండి. ఎగ్జాంపుల్ ఫార్మా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఫార్మా ఇండస్ట్రీలో ఉండే కంపెనీస్లో ఏది బాగుంది, ఏది టర్న్ అరౌండ్ అవుతుంది, దాని ఈపీఎస్ ఎంత, కొత్త డిస్కవరీస్ ఫార్మా ఇండస్ట్రీస్లో ఏ కంపెనీ చేస్తుంది, ఆ డిస్కవరీకి ఏ మార్కెట్ బాగా ఉంది వరల్డ్ వైడ్, ఆ వరల్డ్ వైడ్లో ఆ మార్కెట్లో ఎగ్జాంపుల్ అమెరికా అనుకుందాం, అక్కడ అమెరికాలో ఏముంది జియోగ్రఫికల్ కండిషన్, ఎలక్షన్స్ వస్తుంది, అక్కడ ఎలా ఉంది డిసిషన్, ఇవన్నీ ఆ బిజినెస్ అనలిస్ట్ చూస్తాడండి. లేదా ఏవియేషన్ సెక్టర్, లేదా బ్యాంకింగ్ సెక్టర్. మీరు ఇంత థరో నాలెడ్జ్తో ఇండివిజువల్ ఇన్వెస్టరు అంత ఓన్ రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయగలిగడా? మీరే ప్రశ్నించుకోండి. నాకు తెలిసినంత వరకు అంత టైము, నెంబర్ 1 అంత టైం ఉండదు, నెంబర్ 2 అంత నాలెడ్జ్ తక్కువ. ఎందుకంటే ఫండ్ మేనేజర్స్ వాళ్ళేమి దే ఆర్ ఆల్ ప్రొఫెషనల్లీ చాలా హైలీ క్వాలిఫైడ్. ఎక్కడి నుంచి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, XLRI, దీనిలో నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి 10-15 years ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత అనలిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత ఫండ్ మేనేజర్ అవుతాడు. ఆ తర్వాత అతను పికప్ చేసిన స్టాక్స్ ఖచ్చితంగా పర్ఫామ్ చేస్తాయి అనుకుందాం. అట్లంటే మీరు అనొచ్చు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లో లాస్ రాదా సార్? మీరు లాంగ్ టర్మ్ లేకుండా షార్ట్ టర్మ్ లో ఉంటే ఓకే, దానికి కూడా లాస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇఫ్ యూ స్టే ఇన్ ద మ్యూచువల్ ఫండ్స్ ఫర్ లాంగ్ టర్మ్, నేను నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, 100% ప్రాఫిట్స్ వస్తాయి. అదే విధంగా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో 100% ప్రాఫిట్ వస్తాయా అనేది
కాంట్ సే, డిపెండ్స్ అపాన్ సో మెనీ ఫ్యాక్టర్స్. చిన్న ఎగ్జాంపుల్ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను నేను. 1995లో నిప్పన్ ఇండియా గ్రోత్ అందరూ అదే చెప్తారు అనుకోండి, మిడ్ క్యాప్ స్కీమ్ అది. దాంట్లో జస్ట్ 1 lakh ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకు 4.5 crores ఈ రోజు రేట్ల ప్రకారం వస్తుంది. ఏమి చేయలే ఆయన, జస్ట్ ఇన్వెస్టెడ్ 1 lakh అండ్ ఫర్గాట్. అదే మీరు ఆ 10 lakhs కనుక మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే జస్ట్ ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్ అయితే కంపెనీస్ కూడా కొన్ని లాస్ అయిపోతాయి. అలా చేయగలమా? చేయలేం. థరో దానికి ఫాలో అప్ ఉండాలి, ఏం జరుగుతుంది, యాన్యువల్ రిపోర్ట్స్ చూడాలి, క్వార్టర్లీ రిజల్ట్స్ చూడాలి. ఇంత టైము చాలా మందికి ఉండదు. నాకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో వాట్ ఐ కెన్ సే దట్ ఈస్ ఇదనుకోండి, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ వెరీ వెరీ సేఫ్. సో మెనీ షాక్ అబ్జర్వర్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. మనకేమన్నా షాక్స్ తగిలినా కూడా వీ కెన్ రికవర్. అదే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లో రిటైల్ ఇన్వెస్టర్స్ ఒక్కసారి షాక్ తగిలిందంటే తేరుకోలేరు. ఒక్కసారి షాక్ తగిలిందంటే తేరుకోలేరు. విప్రో అనేది ఓకే, కానీ ఎన్నైనా విప్రో మాదిరి 500 crores చాలా తక్కువ. దానికి నేను ఫైనల్గా చెప్పొచ్చేది ఏమంటే, మీరు లేదు సార్ కొంతమంది అంటారా ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ అండి, ఇదేం రాకెట్ సైన్స్ ఏం కాదు, మేము వీ కెన్ ఇన్వెస్ట్ వాట్ ఈస్ దేర్, మార్కెట్లో బ్రోకరేజెస్ నుంచి వస్తుంటాయి రికమెండేషన్. అంటే యూ డివైడ్ యువర్ క్యాపిటల్ ఇంటూ 2 parts, 50-50. 10 lakhs అనుకుంటే ఒక 5 lakhs మీరు మ్యూచువల్ ఫండ్కి రండి, ఒక 5 lakhs మీరు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయండి, ఒక 5 years మీరు జర్నీ ట్రావెల్ చేయండి, అప్పుడే యూ విల్ కమ్ టు నో. ఆ 5 years తర్వాత మీ సొంతంగా మీరు చేసిన యొక్క ఇన్వెస్ట్మెంట్లో 5 lakhs ఎంత గ్రో అయింది, ఈ 5 lakhs ఎంత గ్రో అయింది, యూ యువర్ సెల్ఫ్ విల్ కమ్ టు నో. Finally, what I conclude is mutual fund route is very very safe, especially to the retail investors. మేము crores లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నామండి, మా దగ్గర 1 crore 2 crores ఉన్నాయి అంటే పిఎంఎస్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్కి వెళ్ళండి, 50 lakhs అది మేము అట్లనే చేయండి. అంతే తప్ప మేమే డైరెక్ట్గా తీసుకొని వచ్చి ఇదే కొంటామండి, అన్ని నిఫ్టీలోనే కొంటాం. ఈ టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్లో దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ లూజింగ్ యువర్ క్యాపిటల్. వేరస్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అబ్సల్యూట్లీ మీ క్యాపిటల్ మాత్రం ఎరోడ్ కాదు, నో రిస్క్. చాలా చాలా మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు అంటే ఈ మార్కెట్ గత 4 ఏళ్లుగా మార్కెట్ బాగా ఉంది కాబట్టి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అయితే 36% CAGR చూపిస్తున్నాయి, లార్జ్ క్యాప్ అయితే 18 to 20%. ఎప్పుడు అలానే ఉంటుందని నేను చెప్పను. 36% CAGR ఫర్ పాస్ట్ 4 years అంటే దట్స్ ఎ బ్యూటిఫుల్ రిటర్న్. మీరు ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఇన్ ఎ మ్యూచువల్ బెస్ట్ పర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్ అండ్ ఆ మ్యూచువల్ ఫండ్ కనుక 26% కనుక మీకు CAGR ఇవ్వగలిగితే కమింగ్ 3 years లో డబల్ అయితే 26% CAGR కనుక అయితే దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ కాంపౌండింగ్. యువర్ 10 lakhs విల్ బికమ్ 20 lakhs విత్ ఇన్ 3 years. అవుతుందా లేదా అనే దానికి మీరు దానికి ఒక సర్టిఫైడ్ మళ్ళీ ఫినాన్స్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళాలి, రీసెర్చ్ చేసుకోవాలి, అన్ని దాన్ని రిస్క్ చూసుకోవాలి. దాని సో మెనీ ప్లాన్స్ ఆర్ దేర్. మీరంతకు మీరుగా సొంతంగా కనుక చేసుకొని ఇది అయిపోతుంది. ఈవెన్ మ్యూచువల్ ఫండ్ లో కూడా, మ్యూచువల్ ఫండ్ లో డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదో ఒకటి చేసేందుకు కాదు, దాంట్లో సో మెనీ స్కీమ్స్, మిడ్ ఉంది, లార్జ్ క్యాప్ ఉంది, స్మాల్ ఉంది, ఏమున్నాయి ఫ్లెక్సీకి, దాంట్లో ఏది పర్ఫామ్ చేస్తుంది చూసుకోవాలి. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏమంటే దీస్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ బోత్, బట్ ఐ సజెస్ట్ టు రిటైల్ ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్ రూట్ అండి. అదే. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టిప్స్. ఇట్స్ మై ప్లెజర్ అండి, థ్యాంక్ యూ.